అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్తే, నేను విజయ్. కశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడిని ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ దాడిని ఖండిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం దేశంలో నెలకొందని చెప్పాలి. అయితే ఇప్పుడు కొద్దిసేపటి కిందట రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉగ్ర దాడి వెనక ఎవరున్నా కూడా ఖచ్చితంగా వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. భారతదేశాన్ని ఎవరు కూడా ఇలాంటి దాడుల వల్ల భయపెట్టలేరు. ప్రపంచం అంతా కూడా ఆశ్చర్యపడేలా ప్రతీకారం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఉగ్రవాదులు దాడులు చేయడాన్ని ఎలా ఖండిస్తున్నారు ముస్లిం మత పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు ముస్లిం మైనార్టీ లీడర్, అలాగే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫరూక్ షుబ్లీ గారు. ఫరూక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఫరూక్ గారు, ఈ దాడి ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేసుకొని చేశారు. హిందువా కాదా అనేటువంటి విషయం కన్ఫామ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఐడి కార్డ్స్ని చూడడం, కొంతమందిని అయితే కొన్ని మీడియాలో మనం మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అక్కడ జరిగింది. సో ఇలాంటి దాడులు జరగడాన్ని మీరు ఎలా ఖండిస్తారు? మీరు దీని గురించి ఏం మాట్లాడతారు? దీనికి ఎటువంటి పదాలు కూడాను సరిపోవు. ఏ విధంగా కూడాను దీనికి ఖండించాలంటే కనుక అది ఎవరిపై అయితే జరుగుతుందో వారికి మాత్రమే ఆ యొక్క బాధ ఏంటని తెలుస్తుంది. కానీ మన భారతదేశ పౌరులు వారిపై జరిగినటువంటి ఈ అటాక్ అత్యంత క్రూరాతికూరమైనటువంటి చర్య. ఇది ఒక రకంగా చెప్పాలంటే పిరికి పంద చర్య అండి. ఇందులో అటువంటి అనుమానం లేదు. ఈ రోజున మీరు ఇందాక నుంచి మాట్లాడుతూ అనేకమైనటువంటి టీవీ ఛానల్స్ కానివ్వండి, ప్రతి చోట కూడా జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటంటే ఒక మతం ఆధారంగా ఇటువంటి చర్యకు పాల్పడ్డారు అని చెప్తుంటే, నేను అదే మతానికి ఫాలో చేసేటటువంటి వ్యక్తిని. అంటే ఇప్పుడు మనం ముసుగు తీసేసి మాట్లాడితే కనుక నేను ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ ముస్లిం. నేను ఏదైతే మతాన్ని నేను ఆచరిస్తున్నానో ఆ మతం చాలా స్పష్టంగా నాకు ఇస్తున్నటువంటి ఉపదేశం ఏంటంటే, ఒక మనిషిని అన్యాయంగా హతమార్చడం సమస్త మానవాళిని హతమార్చడమే అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే పర్యాటకులు ఉన్నారో, ఎవరైతే సివిలియన్స్ ఉన్నారో వారిపై దాడి చేయమని చెప్పేసి ఎక్కడా కూడాను ఇస్లాం ఎక్కడ కూడా మీకు అవకాశం కల్పించదు. వీళ్ళు ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో, నువ్వు హిందువా ముస్లింవా అని చెప్పేసి ఎవరైతే వీడికి చంపాడో వాడే ముస్లిం కాదండి. ఈజ్ నాట్ ఏ ముస్లిం. ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ ఏ ముస్లిం. నేను ఈ మాటని మీరు ఎవరితో అయినా కానీ మీరు అనిపించుకోవచ్చు. ఎందుకంటే ఒక అభంశుభం తెలియనటువంటి వ్యక్తులు వారు పర్యాటక కేంద్రానికి పర్యాటకుల్లాగా అక్కడికి వెళ్తే మా నార్మల్ సివిలియన్స్ పై దాడి చేయడం ఏంటంటే ఎంత సిగ్గుమాలిన చర్య అనేది. ఈ రోజు నిజంగా నాకైతే చాలా సిగ్గేస్తుంది. ఈ రోజు మనం 2025లో బతుకుతూ ఈ రోజు హిందువుల్ని చంపారు. చంపింది హిందువులు అని చెప్పేసి మనం చెప్తున్నాం సార్. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, అక్కడ చంపింది హిందువులు 28 మంది చంపబడ్డారంటే కనుక నాకు తెలిసినంత వరకు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఎంత మంది అయితే పౌరులు ఉన్నారో, మరీ ముఖ్యంగా కాశ్మీర్ లో ఎంత మంది అయితే పౌరులు ఉన్నారో వారు అందరూ కూడాను చచ్చిపోయినట్టే. అదేంటంటే అంత పెద్ద స్టేట్మెంట్ ఎలా ఇస్తారు అని చెప్పేసి. ఈ రోజున వారి యొక్క ఏదైతే లైవ్లీహుడ్ ఉందో ఆ లైవ్లీహుడ్ ఆధారపడేది దేనిపై అండి? టూరిజం మీద ఆధారపడతారు. టూరిజం మీద 99% టూరిజం పై ఆధారపడుతుంది. అటువంటి టూరిజం పై జస్ట్ ఇప్పుడు కాస్త ఆర్టికల్ 370 తర్వాత ఇష్యూస్ అన్ని కూడాను కుదరపడి ఇప్పుడు పర్యాటక కేంద్రంగా బాగా అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వస్తున్నారు. 4 రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో వాళ్ళ కాళ్లపై వాళ్లే కొట్టుకుంటారా? ఇది ఒక పెద్ద ప్రశ్న సార్. ఇది నంబర్ 1. నంబర్ 2, ఎవరైతే వీరు హిందువుల్ని కోరి మరి చంపారంటున్నారో అదే హిందువుల్ని ఎవరైతే చంపారో అక్కడ కాపాడిన వాళ్ళందరూ కూడా ముస్లిం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకడు చేసిన తప్పుని తీసుకొచ్చి మొత్తం సమాజంపై అంటకట్టే ప్రయత్నం ఇది ఏమాత్రం కూడాను సమంజసం కాదు. వాడు చేసింది తప్పు. ఆ లఫంగిగాడు, ఆ నీచ్ కమీన్ కుత్తేగాడు ఎవడైతే ఉన్నాడో వాడిని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఏరి మరి వాళ్ళని నుంచోపెట్టి మీరు బహిరంగ ఉరి తీసినా కానీ తక్కువే అంటాను నేను. ఎందుకంటే మీరు ఏమైనా అనుకోండి, రాత్రి ఒక్క క్షణం కూడా నిద్రపట్టలేదు అంటే అదేదో నింద మాపై వేస్తారు, మీడియాలో కూర్చొని మాట్లాడాలి, దీని గురించి కాదండి. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ తప్పేంటి వాళ్ళది? సరే, ఇదంతా ఒక ఎత్తు సార్. 2000 మంది పర్యాటకులు అక్కడ ఉన్నప్పుడు మీ యొక్క సెక్యూరిటీ సిస్టమ్ ఏంటండి? దీని గురించి ఎవరు సమాధానం చెప్పాలి? ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత పెద్ద రాడార్ వ్యవస్థ కూడా మాకుంది. మరి ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకొని 2000 మంది పర్యాటకులు ఆ ప్రాంతంలో ఫరూక్ గారు మీరు చెప్పిన ఈ పాయింట్కే వద్దాం. సరిగ్గా
20 డేస్ బ్యాక్ ఇదే పహల్గామ్లో ఎక్కడైతే ఇప్పుడు అటాక్ జరిగిందో ఆ ప్రాంతానికి నేను ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళడం జరిగింది. దాదాపు 20 మంది మా ఫ్యామిలీస్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది. అయితే అక్కడున్న ప్లేస్లో అసలు ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఉన్నాయనేటువంటి భయం కానీ, అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు, చాలా పీస్ఫుల్గా ఉన్నారు. ఎక్కడైనా ఏ వైపు నుంచి అయినా ముప్పు పొంచుకొస్తుంది అనేటువంటి ఎలాంటి హెచ్చరికలు లేవు. చాలా సాధారణ జీవితం ఉంది అక్కడ. అలాగే అక్కడ ఉన్నటువంటి కాశ్మీరియన్స్ అందరూ కూడా 99% ముస్లిమ్సే ఉన్నారు. వాళ్ళందరూ కూడా టూరిస్టులను ఎంత గౌరవంగా చూస్తున్నారంటే అక్కడ ఎక్కడా కూడా హిందూ ముస్లిం అనేటువంటి ఒక డిఫరెన్సే లేదండి. ఒకరికొకరు గౌరవిస్తున్నారు, టెంపుల్స్ దగ్గర ఆపుతున్నారు. అలాగే అమర్నాథ్ యాత్ర గురించి కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందని వెహికల్ ఆపి మరి అందరూ కూడా వివరిస్తున్నారు. కానీ ఉగ్రవాదులు నిజంగా కాశ్మీర్ కోసం ఇలాంటి ఉగ్రవాదం అని చెప్తున్నటువంటి వీరందరూ కూడా అక్కడ వారిని మీరు అన్నట్టుగా నిజంగా ఒక రకంగా పరోక్షంగా చంపేశారు. మీరు అన్నట్టుగా అంటే వారికి సంబంధించినటువంటి జీవనాధారాన్ని ఇంకా కోల్పోయే పరిస్థితి. దాదాపు 25-30% మంది ఇప్పటికే కాశ్మీర్ ట్రిప్ని ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి టూరిస్టులందరూ కూడా ఇప్పుడు రద్దు చేసుకుంటున్నారు. సో ఇక మీదట ఎవరు కూడా కాశ్మీర్కి వెళ్ళేటువంటి పరిస్థితి, ఆ సాహసాన్ని కూడా చేయరు. సో దీని గురించి ఏమంటారు? సార్, దీని వెనకాల ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదైతే ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో, దాని తర్వాత పాకిస్తానీ స్టూపిడ్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పన్నినటువంటి పన్నాగంలో భాగమే. ఎందుకంటే కాశ్మీర్ కి ఎప్పుడైతే పర్యాటకులు రారో ఆటోమేటిక్ గా వాళ్ళు అనుకున్నది సాధించగలము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. కానీ మేము భారతదేశ పౌరులంగా, మేము కాశ్మీరీ సోదరులు ఎవరైతే ఉన్నారో, జమ్మూ కాశ్మీర్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను బాసటగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, వీఆర్ ఇండియన్, మేము భారతీయులం అన్న ఒకే ఒక్క నినాదంతో వాళ్ళందరినీ కూడాను హక్కులు చేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ రోజున కనుక వాళ్ళపై ఒక వేరే రకంగా వేరే చూపుతో కనుక మనం చూస్తే కనుక దాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది మతోన్మాదులు, దాన్ని చాలా క్లియర్ గా ఉన్నాను సార్, నేను చాలా క్లియర్ గా ఉన్నాను ఆ స్టేట్మెంట్ లో. కొంతమంది మతోన్మాదులు పక్క దేశంలో ఉన్నటువంటి మతోన్మాదులు ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రవేశించే అవకాశాలు కూడాను ఉండవు అని చెప్పి కూడా చెప్పడానికి లేదు. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే సార్, కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మీరు మాట్లాడితే కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు, కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడటం కాదు సార్. కానీ ఇలాంటి సందర్భంలో రాజకీయాల్ని పక్కన పెట్టాలి ఫరూక్ గారు, ఎందుకంటే ఇలాంటి సందర్భంలో పార్టీ ఏదైనా కూడా ప్రభుత్వానికి బాసటగా నిలవాల్సిన పరిస్థితి. నేను రాజకీయం మాట్లాడట్లేదు, నేను చాలా సింపుల్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆ మాట అంటారనే నేనే ముందు అని చెప్తున్నాను. నేను ఆర్టికల్ 370 మరియు అదే విధంగా నోట్ల రద్దు, ఈ రెండు జరిగిపోతే దేశంలో అసలు మీకు ఉగ్రవాదం అనేది ఎక్కడ కూడాను దూరం దాకా కనిపించదు అని చెప్పేసి మనం స్టేట్మెంట్స్ చూసామా లేదా సార్? ఈ రోజున ఏంటండి ఇది? సరే, ఇది తీసి పక్కన పెట్టండి. ఇవాళ నుంచి ఒక 5 సంవత్సరాల ముందు జరిగినటువంటి సంఘటన, ఆల్ ఆఫ్ సడన్ గా అన్ని కిలోల ఆర్డిఎక్స్ ఎక్కడి నుంచి వస్తుంది, అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఇవాళకి కూడాను అది ఒక పెద్ద ప్రశ్నార్థకంలో ఉంది. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, నేను ఒక పార్టీ పేరు తీసుకోవట్లేదు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అనట్లేదు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనట్లేదు. కానీ నేను ఒకటైతే నేను చెప్పదలుచుకుంటున్నాను సార్, అదేంటంటే ఇదంతా కూడాను ఎక్కడైనా మమ్మల్ని రాజకీయాలు ఊబిలోకి లాగడం జరుగుతుందా? ఇటువంటి చర్యలు, ఇటువంటి దుస్సాహస చర్యలు ఏదైతే ఉన్నాయో వీటిపై సమగ్ర విచారణ జరగాలి. వాడు ఎంతటి వాడైనా కానీ అలాంటి వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి సార్ వాళ్ళు చేసిన పాపం ఏంటంటే? వాళ్ళు చేసిన పాపం ఏంటి? వాళ్ళు ఆ 28 మందికి మనం ఏం సమాధానం చెప్తాం? ఇంతకు ముందు 40 మంది పుల్వామాలో, ఆ పుల్వామా ఇన్సిడెంట్ మర్చిపోయాం మనం. ఇవాళ మనం మాట్లాడుకుంటాం, కరెక్ట్ గా 3-4 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇది కూడా మర్చిపోతాం. దీని వెనక లష్కరే తోయిబా హస్తం ఉంది, అలాగే పాకిస్తాన్ ప్రమేయం కూడా లేకపోలేదు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదనేది రక్షణ శాఖ మంత్రి కూడా చెప్పారు, హోంమంత్రి కూడా చెప్పారు. సో ఒకవేళ పాకిస్తాన్ హస్తం ఉంటే, నిజంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల హస్తం కానీ ఉంటే ఏం చేయాలంటారు? వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? సార్, 100% చర్యకి ప్రతి చర్య ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో ఏ మాత్రం సందేహం లేదు. ఈ రోజు చైనా బార్డర్ లో కానివ్వండి, ఈ రోజు ఇక్కడ కానివ్వండి, ప్రతి చోట కూడాను మనకి తెలియనటువంటి అంశాలు అనేకమైనటువంటి ఉన్నాయి. ఈ రోజున ఇక్కడ ఇంత పెద్ద అంశం జరిగింది కాబట్టి ఇది ఒక పెద్ద హైలైట్ అయింది. మొత్తం ఇష్యూ మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ గా ఇది ఒక పెద్ద చర్చ జరుగుతుంది దీనిపై. కానీ అక్కడ పక్కన చైనాలో జరుగుతుంది ఏంటి?
చైనా భూభాగం, ఎంత భూభాగం చైనా మా భూభాగాన్ని ఆక్రమించింది, ఇక్కడ ఇది వీళ్ళు చేసినటువంటి పనులేంటి, వీటి అన్నిటిపై కూడాను ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టుగా మా గౌరవ ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పేసి మేము ఆశిస్తున్నాం, ఇవ్వాలి అని చెప్పి ఆశిస్తున్నాం. మాకున్నటువంటి ఏదైతే భేదాభిప్రాయాలు ఉన్నాయో, బీజేపీ అంటే పడదు, ఆర్ఎస్ఎస్ అంటే పడదు, పడదు, కానీ దేశ సమగ్రత మరియు దేశ రక్షణ మరియు దేశం యొక్క ఔన్నత్యం వచ్చినప్పుడు వీఆర్ విత్ అవర్ పిఎం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎస్. సో ప్రభుత్వానికి బాసటగా నిలుస్తారు. ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, ఎలాంటి స్టెప్ వేసినా కూడా గవర్నమెంట్ వారి వెనక నిలవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? ఖచ్చితంగా అండి. బెలటోళ్ళు దీనికి ప్రతీకార చర్య ఏదైతే మన యొక్క అంటే వీళ్ళు సివిలియన్స్ పై అటాక్ చేశారు కాబట్టి మీరు కూడా తిరిగి సివిలియన్స్ పై అటాక్ చేస్తామంటే కనుక అది ఏదైతే దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. అది మన ప్రభుత్వం అలాంటి చర్యలు చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. అందరూ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, అందరూ కూడా ఒకే ఒక డిమాండ్ చెప్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. సో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నాయి, పాకిస్తాన్ ఫుల్ సపోర్ట్ చేస్తుంది, కాబట్టి మన భారత భూభాగంగా చెప్పబడేటువంటి ఈ ప్రాంతాన్ని తిరిగి మనం కైవసం చేసుకోవాలి, తిరిగి మన ఆధీనంలోకి తీసుకోవాలి, అందుకోసం ప్రభుత్వం ఎలాంటి స్టెప్ వేయడానికైనా సిద్ధంగా ఉండాలి అనేది కూడా అందరూ చెప్తున్నటువంటి మాట. మరొక వైపు పాకిస్తాన్ కూడా ఈ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు అంటూనే, మరొకవైపు బార్డర్లంతా కూడా ఇప్పటికే సైనికుల్ని అలాగే యుద్ధ విమానాలంతా కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి. సో దీన్ని ఎలా చూడాలి అంటారు? అంటే పాకిస్తాను ఒకవైపు తమకు సంబంధం లేదంటూ చెప్తూనే, మరొకవైపు మిలిటరీ యాక్షన్ కూడా రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? సార్ మీకు ఒక చిన్న మాట చెప్తాను సార్. నేను మీకు 1947 ఎప్పుడైతే ఈ దేశం విభజనకు గురైందో ఆ టైంలో మేము ఎవరి సంతతం అనేది మేము మీకు తెలియజేస్తున్నాం. మేము మా పూర్వీకులు ఎవరు అనేది మీకు తెలియజేస్తున్నాం. మా పూర్వీకులు ఎవరంటే, ఈ దేశం విభజన కాకూడదు, ఈ దేశం అఖండ భారతదేశంలానే ఉండాలి, ఈ దేశం మతం ఆధారంగా లేకపోతే దీని ఆధారంగా ఇది 2 భాగాలుగా విభజించడానికి కుదరదు, మనం అందరం కలిసే ఉండాలి అని చెప్పేసి ఎవరైతే అప్పుడు కోరుకున్నారో వారి యొక్క సంతతి మేము సార్. ఈ రోజున నేను చెప్తున్నాను, పిఓకే కాదండి, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాదు, పాకిస్తాన్ ని సైతం కూడాను మేము ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటాను నేను. ఎందుకు కోరుకోకూడదు? మేము నిజంగా సాధ్యపడే పరిస్థితి అంటారా? సాధ్యపడే పరిస్థితేనా అంటే అది అయితే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అది. బట్ అంటే మా యొక్క ఇంటెన్షన్స్, మా యొక్క ఆలోచన, అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మా యొక్క ఆలోచన అలా ఉందండి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఎన్నిసార్లు ఈ రకంగా జరుగుతుంది, ఎప్పటి వరకు మనం దీన్ని ఉపేక్షించాలి, ఎందుకు ఉపేక్షించాలి? వాడు ఎవడో ఒక్కడు చేసినటువంటి తప్పుకి ప్రతి ముస్లిం బయటకు వచ్చి సంజాయిషి ఎందుకు ఇచ్చుకోవాలి? అటువంటి పరిస్థితి ఎందుకు రావాలి? అటువంటి వాళ్ళని ఏరిపడేయాల్సినటువంటి బాధ్యత మాకు లేదా? సో ఇప్పుడు హిందువులు ముస్లింల మధ్య విభేదాలని సృష్టించే ప్రయత్నం అయితే అనుకోవచ్చా? పర్టికులర్ గా హిందువుల్ని టార్గెట్ చేస్తూ అది గత 80 సంవత్సరాల నుండి ఈ దేశం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేకమైనటువంటి కుట్రలు టిల్ దిస్ టైం వరకు కూడాను హిందువులు ముస్లింల మధ్య ఒక అగాధం తీసుకొని రావడానికి, లేకపోతే ఒక భేషజాలాన్ని సృష్టించడానికి, అగాధాలను సృష్టించడానికి అనేక మంది కృషి చేశారు, కృషి చేస్తున్నారు, కృషి చేస్తూనే ఉంటారు. కానీ ఈ దేశం యొక్క గొప్పతనం, ఈ గొప్పతనం మీది కాదు, ఈ గొప్పతనం నాది కాదు, ఈ దేశం యొక్క, ఈ మట్టి యొక్క గొప్పతనం అది. భిన్నత్వంలో ఏకత్వం, గంగా జమ్ని తెహసీబ్. మనం ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా కానీ నన్ను మీరు పలకరిస్తారు, నేను మిమ్మల్ని ఆప్యాయంగా పలకరిస్తాను. ఈ దేశ సంస్కృతిలో భాగం ఇది. కాబట్టి ఎవరు ఎన్ని కుట్రలు పన్నా కానీ కాసేపటికి కొంచెం ఏమైనా ఒక మాట చెప్పొచ్చు కానీ అల్టిమేట్ గా నాకేమైనా ఇబ్బంది వస్తే కనుక అందరికన్నా ముందు నా పక్కన ఉన్నటువంటి హిందూ సోదరుడు నాకు బాసడగా నుంచుంటాడు. మీకేమైనా ఆపద వస్తే కనుక మీ పక్కన ఉన్నటువంటి ముస్లిం సోదరుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, హీ విల్ కమ్ అండ్ స్టాండ్ అలాంగ్ విత్ యూ. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం సార్. ఈ దేశంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, ఈ దేశం యొక్క ఏదైతే సంస్కృతి సంప్రదాయంలో ఇది అతి పెద్ద భాగం. దీన్ని డిస్టర్బ్ చేయటాను అని చెప్పేసి అనేక మంది అనేక కుట్రలు ఉన్నారు, కానీ ఎవరు సక్సెస్ కాలేదు, కాబోరు కూడా. ఒక ముస్లిం లీడర్ గా చెప్పండి, ఎవరైతే ఇప్పుడు ఉగ్రవాదులు చెప్తుంది జిహాద్, పవిత్ర యుద్ధం అంటున్నారు, సో తిరిగి కాశ్మీర్ని కైవసం చేసుకుంటాం, కాశ్మీర్కి స్వాతంత్రం రావడమే మా లక్ష్యం అంటున్నారు. కానీ ఈ విధంగా అమాయకుల్ని చంపడం, అసలు కాశ్మీర్కి పాకిస్తాన్కి ఎలాంటి సంబంధం లేని
అమాయక పౌరుల్ని చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇస్లాం సార్ ఏం వీళ్ళు చెప్తుంది? నిజంగా ముస్లిం జిహాద్ అంటే ఏం సమాజానికి చెప్తుంది? సార్ వీళ్ళు నిజంగా సరే జిహాద్ గురించి వస్తాను. నిజంగా వీళ్ళు కనుక ముస్లిం సమాజాన్ని లేకపోతే ముస్లిం సమాజంలో యువకులను లేకపోతే ముస్లిం సమాజ ఉద్ధారకులు అని చెప్పేసి మనం భావిస్తే కనుక ఇటువంటి చర్యలకు పాల్పట్టండి. వీళ్ళు ముస్లిం సమాజ ద్రోహులు, ముమ్మటికి ద్రోహులు. ఎందుకంటే ఈ రోజున ఆ కాశ్మీరీ కడుపు మీద కొట్టింది ఎవరండి? ఎవరు వెళ్తారు? ఈ రోజున ఎవరు వెళ్తారు చెప్పండి? ఇట్స్ వెరీ క్లియర్ ఆన్సర్. కాబట్టి ఇది ఒక కుట్రలో భాగం, అందులో ఎటువంటి సందేహం లేదు. నంబర్ 2, మీరు అడిగినటువంటి ఏదైతే పవిత్ర యుద్ధం సార్, జిహాద్ అనగానే ఈ రోజున ఉలికి పడేటటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఏంటంటే అరే జిహాద్ అనగానే జిహాదీలు వస్తారు, జిహాదీ. కొంతమంది కామెడీగా అరే మా ఫ్రెండ్ జిహాదీ గాడు వస్తాడు అంటారు. అంటే వాళ్ళకి ఇంటెన్షన్ వేరేది ఉండదు, కానీ ఆ ఊత పదం అలా ఉపయోగిస్తారు. కానీ అతను ఉపయోగిస్తున్నటువంటి పదం దేనికి అంటే ఇటువంటి చర్యల్ని దృష్టిలో పెట్టుకొని జిహాదీ అంటారు. వాస్తవానికి చెప్పాలంటే సార్, మీరు కూడాను జిహాదీనే, మీ కెమెరామ్యాన్ కూడా జిహాదీనే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడాను జిహాదీయే, ముఖ్యమంత్రి గారు జిహాదీయే, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా జిహాదీయే. అదేంటి సార్ అంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తారని చెప్పండి. ఎస్, జిహాద్ మీన్స్ స్ట్రగుల్. అంటే స్ట్రగుల్ చేయటం అంటే ఏంటి అనేది మన అందరికీ తెలిసింది. మీరు మీ పెళ్ళాం బిడ్డల్ని లేకపోతే మీ కుటుంబ వ్యవస్థని, మీ కుటుంబాన్ని మీరు పోషించడానికి మీరు స్ట్రగుల్ చేస్తున్నారు. నేను నా ఆర్గనైజేషన్ ని రన్ చేయడానికి, సమాజంలో కొంచెం మంచి జరగాలి, లేకపోతే నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి దాని గురించి కృషి చేస్తున్నాం. మీ ఇంట్లో ఉన్నటువంటి భార్య పిల్లలు, వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకోవాలని చెప్పేసి, వాళ్ళు బాగా చదవాలని చెప్పేసి వాళ్ళు కృషి చేస్తారు. వాళ్ళు దానిపై స్ట్రగుల్ చేస్తున్నారు. స్ట్రగుల్ మీన్స్ జిహాద్ అండి. అందరికన్నా పెద్ద జిహాద్ చెప్పరా సార్ నేను మీకు? అందరికన్నా పెద్ద జిహాదు నీ మనస్సాక్షిగా నువ్వు ఏదైతే ఇది మంచి, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పేసి నీ మనస్సాక్షితో నువ్వు జిహాద్ చేయాలి. అది అందరికన్నా పెద్ద జిహాదు. ఈ రోజున నువ్వు అమాయకుల్ని చంపేసి నేను పవిత్ర యుద్ధం అంటే చూస్తూ కూర్చుంటావు అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రెడిక్యులస్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది ముమ్మాటికి అసలు ఇది ఒక మతం, అసలు ఈ టెర్రరిజానికి మతంతో సంబంధం లేదు సార్. టెర్రరిజానికి మతంతో సంబంధం లేదు. అతను ఒక శైతాన్ లాగా తయారైపోతాడు అతను. కాబట్టి ఆ జిహాద్ లేకపోతే టెర్రరిజము, ఇస్లాము, అసలు దీంతో ఏ మతం కూడాను ఇది ప్రోత్సహించదు. చాలా స్పష్టంగా 5వ అధ్యాయం 32వ వాక్యంలో చాలా క్లియర్ కట్ గా ఉంది. చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అదేంటంటే సూరే అల్ మైదా అంటారండి. సూరే అల్ మైదాలో 5:32 ఎవరైనా ఒక అమాయకుడిని కనుక మీరు తన ప్రాణాలని కనుక మీరు బలి తీసుకుంటే సర్వ మానవాళి యొక్క మా ప్రాణాలను నువ్వు బలి తీసుకున్నట్టే అని చెప్పేసి ఖురాన్ చెప్తుంది సార్. మీరు తీసి చూడండి. 5:32 5వ అధ్యాయం 32వ వాక్యం. అదే విధంగా మీరు దానికి ఇమ్మీడియట్ గా మళ్ళీ ఇంకో మాట కూడా ఉంటుంది. నువ్వు ఏదైనా ఒక ప్రాణాన్ని నువ్వు కాపాడితే కనుక సర్వ మానవాళిని నువ్వు కాపాడినట్టే అని చెప్పేసి. ఈ రోజున ఆ సర్వమాలిని కాపాడినటువంటి వ్యక్తి సయ్యద్ ఆదిల్ హుసేన్ షా. ఎవరండి ఇతను? ఈ సయ్యద్ ఆదిల్ హుసేన్ షా నిన్న ఇతను కూడాను తన ప్రాణాలు హార్స్ రైడర్. అతను ఉగ్రవాదుల చేతిలో ఉన్నటువంటి గన్ని లాక్కునేటువంటి ప్రయత్నం చేశాడు. వాళ్ళందరితో కూడా యుద్ధం చేశాడు. ఎందుకు చేశాడు సార్? ఎవరు ఇతను? అతను కూడాను నాలాంటి వాడే. అతను కూడాను నాలాంటి వాడు అని చెప్పి నేను ఎందుకు చెప్తానంటే, నేను ఒక ముస్లిం గా ఉన్నాను కాబట్టి, నేను ఒక ముస్లిం, అతను కూడాను ఒక ముస్లిం కాబట్టి చెప్తాను. మాకు ఆ ఫీలింగ్స్ లేవండి. నా సాటి హిందూ పైన ప్రాణపాయ స్థితిలో ఉంటే అసలు అది మా ఆలోచనకి కూడా అందదు. అది నా ప్రాణం అట్టవేసైనా కానీ తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటాం. ఎందుకంటే నా సహోదరుడు, నాతో పాటు కలిసి జీవిస్తున్నటువంటి వ్యక్తి, నన్ను అత్యంత గౌరవిస్తున్నటువంటి వ్యక్తి. అతను హిందువా లేకపోతే వీడు ముస్లిమా అని చెప్పేసి నువ్వు ప్యాంటు జిప్పులు ఇప్పి చూసి నువ్వు కాలుస్తున్నావు అంటే వాడు అసలు ఏ మతానికి చెందినవాడు చెప్పండి? వాడికి అసలు మతం అనేది ఉందా? వాడు మతం కాదండి, వాడు మానవతావాదానికి ఒక పెద్ద మాయని మంచి. అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? సూటిగా చెప్పండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? నేను కనుక ఈ దేశ ప్రధాని అయి ఉంటే సార్, ఓపెన్ గా చెప్తాను, నేను ఈ దేశ ప్రధానమంత్రి అయి ఉంటే కనుక వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిఘా వ్యవస్థల ద్వారా ముందు ఇటువంటి అంశం జరగకుండా చూసేవాడిని. ఎందుకంటే నేనైతే చాలా క్లియర్ గా ఉన్నాను. ఇటువంటి అంశాలు జరిగిన తర్వాత ఎవరైనా కాలర్ ఎగరేస్తారంటే నేను ఇది చేస్తాను ఇలా చేస్తాను కాదు, అది జరగకుండా చూడగలిగిన వాడే అందరికన్నా పెద్ద గొప్ప నాయకుడు అవుతాడు. నంబర్ 1. నంబర్ 2, సరే జరిగిందేదో జరిగిపోయింది. నేను బహిరంగంగా
బహిరంగంగా అతన్ని ఉరితీస్తానండి. వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను అదే కాశ్మీర్ లోయలో వాళ్ళందరినీ కూడాను బహిరంగంగా ఉరితీస్తాం. అందరికీ కూడాను తెలియాలి. మనం ఏం చేశామండి, మొన్న 40 మంది చనిపోయారు. మనం మీరు ఇవాళ నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, మీరు నన్ను అడుగుతున్నారు ఈ క్వశ్చన్. నేను మళ్ళీ ఏమైనా మాట్లాడితే మళ్ళీ రాజకీయం ఎందుకు సార్ అని చెప్పి అంటాం. కాబట్టి నేను ఆ విషయంలో వెళ్ళదలుచుకోలేదు. కానీ 5 సంవత్సరాల క్రితం పుల్వామాలో జరిగిన అటాక్, అందులో పూర్తిగా 40కి 40 మంది మొత్తం మా సోల్జర్సే కదండి వాళ్ళు ప్రాణాలు అర్పించేసింది. మా కోసం డే అనక నైట్ అనక వాళ్ళందరూ కూడాను వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ సేఫ్ గా ఉన్నాం. అటువంటి 40 మంది ఆల్ ఆఫ్ సడన్ గా 100 కిలోల ఆర్టీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి సమాధానం ఎక్కడుంది? వాళ్ళకి కూడాను మీ దగ్గర ఎక్కడుంది, నా దగ్గర ఎక్కడుంది, మీడియా దగ్గర ఎక్కడుంది? ఈ దేశానికి ఏం తెలుసు దాని గురించి? ఏం చేస్తారు అని చెప్పేసి ఈ రోజున మీరు అడుగుతున్నారు. నేనైతే బహిరంగంగా ఉరి తీయండి అంటాను. కానీ గతంలో జరిగిన వాటికి ఎవరైతే చేశారో వాడు హిందువా, ముస్లిమా, లేకపోతే ఉగ్రవాదియా, లేకపోతే ఏ స్టూపిడా, ఎక్సా, వైయా, జెడ్డా తీసుకొచ్చి ముందు నుంచోబెట్టండి. దానికి సంబంధించినటువంటి రివెంజ్ కూడా జరిగినటువంటి విషయం తెలిసిందే కదా. సో పుల్వామా దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిగింది, పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళడం జరిగింది, ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా అక్కడ క్లీన్ చేయడం జరిగింది. సో దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా అని మీరు భావిస్తున్నారు సార్. నా యొక్క భావన వేరే విధంగా ఉంది. అంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఫరూక్ గారు. ఇప్పుడు మనం మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటంటే ఇలాంటి సందర్భంలో మనమందరం కూడా ప్రభుత్వానికి బాసటగా నిలవాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా, సో మన దేశంలో పౌరుల వైపు చూడాలన్నా, లేదంటే మన ఆర్మీ జవాన్ని టచ్ చేయాలన్నా కూడా భయపడే విధంగా మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. అలాంటి యాక్షన్ చేసినప్పుడే భారతదేశం వైపు మరొకరు చూడాలన్నా కూడా, ఇలాంటి అటాక్స్ జరగాలన్నా కూడా భయపడాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. సో దానికి మనం ప్రభుత్వానికి ఒక పౌరుడిగా, ఒక జర్నలిస్ట్గా, మీరు ఒక ముస్లిం మత పెద్దగా, ఒక ముస్లిం మైనార్టీ హక్కులకు సంబంధించి పోరాడే లీడర్గా బాసటగా నిలబడాల్సినటువంటి అవసరం లేదంటారా? 100% ఉంది. నేను ఇందాక నా స్టేట్మెంట్ లో చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఈ దేశ ప్రధాని ఈ సమయంలో ఎటువంటి స్టెప్ తీసుకున్నా కానీ వీఆర్ విత్ హిమ్ అన్డౌటెడ్ ఈ అంశంలో. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫరూక్ గారు. ఇది ముస్లిం మైనార్టీ సంఘానికి సంబంధించినటువంటి నేత, మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఫరూక్ గారు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము సపోర్ట్ చేస్తాం. అవసరమైతే పాకిస్తాన్ని కూడా భారత భూభాగంలో కలుపుకునే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అయితే ప్రభుత్వం కొన్ని ఎక్కడైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో కూడా వాటిని కూడా అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఆయన చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.